ప్రీవియస్ లెక్చర్లో సిమాంటిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూసాం. ఈ లెక్చర్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో సెకండ్ టైప్ నాన్ సిమాంటిక్ ర్యాపర్స్ అంటే ఏంటో చూద్దాం. వీటికి ఎలాంటి సిమాంటిక్ మీనింగ్ ఉండదు, బట్ వెబ్ డెవలప్మెంట్లో నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. సో బేసికలీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని నాన్ సిమాంటిక్ అని ఎప్పుడు అంటామంటే అవి వాటిలో ఉండే కంటెంట్, రోల్ ఆర్ మీనింగ్ని కన్వే చేయవు, బట్ వాటిని లేఅవుట్ ఆర్ స్టైలింగ్ ఆర్ గ్రూపింగ్కి యూజ్ చేయొచ్చు. సో నాన్ సిమాంటిక్ ర్యాపర్స్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే కొన్ని సిమాంటిక్ ఎలిమెంట్స్ని ర్యాప్ చేయడానికి అండ్ కామన్గా స్టైల్ చేయడానికి నాన్ సిమాంటిక్ ర్యాపర్స్ని యూజ్ చేయొచ్చు. సో మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ని ఈ నాన్ సిమాంటిక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ర్యాప్ చేస్తాం కాబట్టి వీటిని నాన్ సిమాంటిక్ ర్యాపర్స్ అని అనొచ్చు. ఇవి యూజువల్లీ లేఅవుట్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడానికి ఆర్ స్పెసిఫిక్ సెక్షన్స్ ఆఫ్ ద వెబ్ పేజ్లో సిఎస్ఎస్ స్టైలింగ్ని అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మోస్ట్ కామన్లీ యూజ్ చేసే నాన్ సిమాంటిక్ ర్యాపర్ డివ్. సో డివ్ ఎలిమెంట్ యూజువల్లీ మల్టిపుల్ సిమాంటిక్ ఎలిమెంట్స్ని ర్యాప్ చేసి వాటికి ఒక పర్టికులర్ స్టైల్ని అప్లై చేయడానికి యూజ్ చేయొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో ఒక మెయిన్ టైటిల్, పారాగ్రాఫ్ అండ్ ఒక మెయిన్ టైటిల్, పారాగ్రాఫ్ అండ్ ఒక సెక్షన్ టైటిల్ అండ్ పారాగ్రాఫ్కి రిలేటెడ్ డేటాని సిమిలర్గా స్టైల్ చేయడం కోసం ఒక నాన్ సిమాంటిక్ ర్యాపర్ డివ్ ట్యాగ్లో ఎన్క్లోజ్ చేసాం. సిమిలర్లీ సెకండ్ టైప్ ఆఫ్ నాన్ సిమాంటిక్ ర్యాపర్ ఏంటి అంటే స్పాన్. స్పాన్ అనేది డివ్కి కంప్లీట్ ఆపోజిట్. డివ్ మనం మల్టిపుల్ సిమాంటిక్ ఎలిమెంట్స్ని ర్యాప్ చేయడానికి యూజ్ చేయొచ్చు, బట్ స్పాన్ అనేది ఒక సెంటెన్స్లో ఒక పర్టికులర్ సెక్షన్ని డిఫరెంట్గా హైలైట్ చేయడం కోసం ఒక స్పాన్ ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. సో ఈ స్పాన్ ఎలిమెంట్ అనే నాన్ సిమాంటిక్ ర్యాపర్ మధ్యలో ఉండే కంటెంట్ మీనింగ్ ఏంటిది అనేది అది కన్వే చేయదు, బట్ ఆ సెంటెన్స్లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని హైలైట్ చేయడానికి ఈ స్పాన్ నాన్ సిమాంటిక్ ర్యాపర్ అనేది యూజ్ చేయొచ్చు. సో బేసికలీ నాన్ సిమాంటిక్ ర్యాపర్స్ డివ్ అండ్ స్పాన్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. ఇవి వాటిలో ఉండే కంటెంట్కి ఎలాంటి మీనింగ్ ఆర్ పర్పస్ కన్వే చేయవు, బట్ వీటిని సిమాంటిక్ ఎలిమెంట్స్ స్టైలింగ్ కోసం, గ్రూపింగ్ కోసం అండ్ లేఅవుట్ స్ట్రక్చర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు వరకు సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటికి డిఫరెన్స్ ఏంటి చూసాం. నెక్స్ట్ కమింగ్ లెక్చర్స్లో ఈ సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ లెక్చర్స్లో ఈ సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ని వెబ్ పేజెస్లో కంటెంట్ని క్రియేట్ అండ్ స్ట్రక్చర్ చేయడానికి ఎలా యూజ్ చేయొచ్చు చూద్దాం.